సమాజం అభివృద్ధిలో ఉండాలంటే అనేక రంగాలతో పాటు సాంస్కృతిక రంగం అనేది చాలా ప్రధానమైంది. అటువంటిది ఏలూరు సాహిత్య మండలి కేంద్రంగా సంవత్సరం పొడుగునా అనేక కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. ఈ యొక్క సాహిత్య మండలి కేంద్రంగా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకి చేయూతనిస్తున్న, అదేవిధంగా ఈ హాల్ని అన్ని కార్యక్రమాలు కేటాయిస్తున్న ఉల్లాభట్ల పురుషోత్తం గారికి ఈ సందర్భంగా మీ అందరి కర్తవ్యంతో హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా సమాజంలో సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే సమాజంలో ఉన్నత ఆలోచన కలిగిన వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేయాలి. అటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున సంక్రాంతి సాహిత్య ఉత్సవాలు జరుపుతున్న ఈ యొక్క నిర్వాహకులైన ఉల్లాభట్ల పురుషోత్తం గారు, అదేవిధంగా వల్లకవి శ్రీనివాస్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న పెద్దలు పివిసి సత్యవాణి గారు, వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా విశ్రాంత ఉపాధ్యాయుని సాహిత్య మండలికి కోకరిస్తున్నారు వారికి. అదేవిధంగా ఈ యొక్క వేదిక మీద పెద్దలు ఈనాటి ముఖ్య అతిథిగా ఉన్న మేడం గారు కోడూరి కనకదుర్గ గారు, అభినయ శ్రీశక్తి పురస్కారం గ్రహీత, మానవతాకి మాజీ అధ్యక్షురాలు, అదేవిధంగా జి త్రిపురాసుదేవి గారు, ఎస్టేట్ హెడ్ మాస్టర్ గారు, ప్రభుత్వ పాత్రలు కూడా పనిచేశారు వారికి. అదేవిధంగా సంక్రాంతి వైభవం గురించి చక్కగా ఉపన్యాసం చేసిన మేడం గారు కోటపల్లి బ్రహ్మేశ్వరి గారు, సాంఘిక శాఖ అధ్యక్షురాలు, రిటైర్డ్ సెక్రటరీ కళాశాల వారికి. అదేవిధంగా ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మేడం గారు క్లియర్ చెప్పారు, మీ అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు పండుగ జరిగినా జరగకపోయినా కూడా మనందరి బదిలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమవేసుకోవడం, గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి చాలామంది అనిపిస్తుంది మన చిన్నతనంలో ఏవైతే చక్కగా కుటుంబం వారీగా ఒక గ్రామాల వారీగా ఈ పండుగ జరుపుకునే వాళ్ళము ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయిపోయి అంతా డిజిటల్ అయిపోతుంది. ఈ రోజున ఏదైనా భౌతికంగా ఒకప్పుడు చూసి ఆనందించి పరవశించే మనం ఇప్పుడు కేవలం ఈ ఫోన్లోనూ నెట్లోనూ చూడాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా సమాజం అభివృద్ధిని కోరుకునే మనందరం కూడా ఎంతో కొంత సమాజం ప్రగతి పదంలో నడవాలంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేని దేశాలు ఏ విధంగా ఈ రోజున వినాశనకరానికి దోహదపడుతున్నాయో మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా, ఎన్ని సాంకేతికపరమైన మార్పులు వస్తున్నా కూడా ఈ సమాజ అభివృద్ధి కోసం, వృద్ధి కోసం మన వంతు సహకారం, మన వంతు భాగస్వామ్యం మనం అందిద్దాము. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, అంటే గ్రామంలో మన కుటుంబంలో ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు చక్కగా భోగి కంటే ఒక రోజు ముందో 2 రోజుల ముందు వచ్చేసేయడం, చక్కగా భోగి మంటలో వేసుకోవడం. అదేవిధంగా పెద్దలు ఈ రేగి పళ్ళు తర్వాత ఈ మరణాలు పెట్టి పిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ తల మీద పూసి, అంటే ముందుగానే తలాంటి చేసేసి చక్కగా అందరూ కూడా కలిపిడిగా అప్పటిదాకా ఏమైనా చిన్న చిన్న వివాదాలు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఉన్నా కూడా ఆ పండుగ వాళ్ళందరూ కూడా కలిసిపోయేవాళ్ళు. చిన్నపిల్లలు కూడా చాలా ఆనందించేవాళ్ళు. ఆ భోగి పళ్ళు తల మీద పూస్తే దృష్టిలోపాలు పోతాయని చెప్పేసి ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత పండుగ రోజు దాకా మేడం గారు చెప్పారు, సంక్రాంతి అంటే వెలుగులో పండుగ అని చెప్పేసి. అదేవిధంగా ఇది శ్రమైక జీవనాన్ని చక్కగా అంటే కళ్ళకి కట్టినట్టుగా చూపించే విధానం. అంటే సిరి పంటలు పండి ఆ పంట ధాన్యం అంతా ఇంటికి రావడం, అటుకులు, బెల్లాలు, అంటే ఈ తిరుపంటలన్నింటినీ అన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి అందరూ కలిసి కూర్చుని తినడం. అదేవిధంగా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత, సంక్రాంతి పండుగ అయిన తర్వాత చివరి రోజున కలుపు రోజున ఈ రథం ముగ్గు వేసి ఆ ముగ్గుని చక్కగా ప్రతి ఇంటికి జాయింట్ చేసి దాన్ని అంతా ఊరు వరకు తీసుకెళ్ళి కలిపి ఊరి చివర మళ్ళీ కలపడం, ఇవన్నీ కూడా ఒక ఐక్యతకి, సమగ్రతకి నిదర్శనంగా ఉండేవి. మళ్ళీ అటువంటి రోజులు రావాలని ఆశిస్తూ మన ఏలూరు నగరంలో జాతర జరుగుతుంది కాబట్టి మనందరూ యథేచ్ఛగా పండుగ జరుపుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం అయినా అత్యద్భుతంగా మనం పండుగ జరుపుకుందాం అని చెప్పేసి ఆశిస్తూ ఇట్లాగే భవిష్యత్తులో
మన సాహిత్య వేదిక తరపున అనేక కార్యక్రమాలు చేయాలని, ఇటువంటి కార్యక్రమాల్లో మనందరినీ కూడా మళ్ళా ఇన్వాల్వ్ చేయాలని ఈ మౌనోత్తర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పెద్దలు పుల్లాపుట్ల పురుషోత్తం గారికి, మేడం గారు, వేదిక కనకదుర్గ గారికి, సత్యవాణి గారికి, త్రిపుర సుందరదేవి గారికి, ప్రవేశ్వర్ గారికి, ఇక్కడ ఈ వేదిక పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కరెక్ట్గా అన్న టైంకి